ఇప్పుడు చెప్పు, నా గురించి ఏం తెలుసుకోవాలో చెప్పు. దానంలో గొప్పదే విద్యాదానం. అటువంటి గొప్ప పని చేస్తూ బయటికి చెప్పుకోపోవడానికి కారణం? సంధ్య నా చెల్లెలు, మా ఇద్దరిది ఒకే రక్తం. సంధ్య మీ చెల్లెలా? అవును, నేను తనకి అన్నయ్యనే అయినా ఆ బంధాన్ని బయటికి చెప్పుకోలేక, నా చెల్లెల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోలేక లోపలే బాధపడుతున్న అనాథ అన్నయ్యని. సంధ్యకి నాకు తండ్రి ఒకరే అయినా తల్లిలు వేరు. మా నాన్న గడిపిన రహస్య జీవితం ఒకరోజు బయటపడింది. అప్పుడు నేను చిన్నవాడిని. ప్రకాష్, అక్కయ్యని తీసుకురమ్మను. అలాగే అమ్మా, అక్కయ్యని తీసుకురమ్మంటున్నారు. పదమ్మా. అయ్యగారు అయ్యగారు ఏమైందంజీ? అయ్యగారు, ఆ రామలక్ష్మికి మీకు సంబంధం ఉందని మిమ్మల్ని నిలదీయడానికి ఆవిడని తీసుకుని ఊరి పెద్దలంతా వస్తున్నారు. ఏంటి ఇలా వచ్చారు? ఈవిడ పిల్లలకు తండ్రి మీరేనా అని అడగడానికి వచ్చాం. మర్యాదగా మాట్లాడండి. ఈ పిల్లలకి నేనే తండ్రినని మీతో ఎవరు చెప్పారు? రామలక్ష్మి చెప్పింది, ఆవిడని అడగండి. ఏయ్, ఈ పిల్లలకి తండ్రి నేనా? ఏది నా మొహంతో చెప్పు. ఏంటమ్మా అడుగుతుంది నేనే, చెప్పు చెప్పు, ఈ పిల్లలకి తండ్రి నేనా? కాదు. విన్నారుగా, ఇప్పుడేమంటారు? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ పిల్లలు ఎవరికి పుట్టారో కూడా నీకు తెలీదా? బాబు, శేఖర్, 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 శేఖర్. చూడండి, దీనికంతటికి కారణం ఎవరో నాకు బాగా తెలుసు. ఇకనైనా వాడిని బుద్ధిగా ఉండమని చెప్పండి. ఆ తర్వాత మా కుటుంబంలో జరగకూడని ఎన్నో జరిగినాయి. మా పెద్దమ్మ విషయంలో కూడా అన్యాయం జరిగిందని తర్వాత అమ్మ చెప్పింది. అవునయ్యా, ఆవిడ మీ నాన్నగారి మొదటి భార్య. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దవాళ్ళని ఎదిరించలేక కుటుంబ గౌరవం కోసం మేనత్త కూతున్నైనా నన్ను పెళ్లి చేసుకున్నారు. అయినా ఇన్నాళ్ళు ఆవిడ్ని తన మొదటి భార్యగానే చూసుకున్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎవరికి తెలియకుండా దాచి ఉంచారు. కానీ మీ నాన్నగారంటే గిట్టని వాళ్ళు ఆయన పరువు తీయాలని గుట్టుగా ఉన్న ఆవిని రెచ్చగొట్టి పంపారే తప్ప తనంతట తానుగా రాలేదు. ఊరందరి ముందు వాళ్ళెవరో తెలియదన్నట్టు ప్రవర్తించి తప్పు చేశారా మీ నాన్నగారు. వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొచ్చి మన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు బాబు. ఇక నుంచి వాళ్ళు నాకు తోడబుట్టిన వాళ్ళమ్మా. సంధ్య, రా. అన్నయ్యనమ్మా. వద్దు, నా బిడ్డను ముట్టుకునే అర్హత నీకు లేదు. పెద్దమ్మా, నేను ఎందుకు వచ్చానంటే చచ్చావా బతుకున్నావా చూడడానికి వచ్చావు, అంతే కదా? అంత మాట అన్నది పెద్దమ్మా. నాన్నగారి తరఫున నేను మీకు క్షమాపణలు చెప్పి మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మనిల్లా? ఏదయ్యా మనిల్లు? 20 ఏళ్ళు నాతో కాపురం చేసి నా మెళ్ళో తాడు కూడా కట్టకుండా 2 బిడ్డలు పుట్టిన తర్వాత అందరిలో ఇదెవరో కూడా నాకు తెలియదన్నాడే. ఆయనటికైనా నన్ను రమ్మంటున్నా? ఆ రోజు మీ కుటుంబం తలెత్తుకుని తిరగాలని నేను తలదించుకున్నాను తప్ప తలవంపులు తెచ్చుకోవడానికి కాదయ్యా. ఇదంతా తెలిసి కూడా మీ నాన్న మమ్మల్ని చూడడానికి ఒక్కసారైనా వచ్చాడా? లేదు. ఈ పిల్లలు ఎవరికి పుట్టారని నలుగురు గుసగుసలాడుతుంటే నా మనసు వేగంతో ఎంత కుమిలిపోతుందో నీకేం తెలుసయ్యా? ఓ బజారు దానికి పుట్టినోడు అని నలుగురు నా కొడుకు శేఖర్ మొహం మీద ఉమ్మేస్తుంటే వాడు అవమానం తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమైపోయాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. మా జీవితాలు సర్వనాశనం కావడానికి కారణం మీ నాన్న చేసిన పాపానికి మీ వంశం నాశనం అయిపోతుంది. ఇది కోపంతో చెప్పే మాట కాదు, నా కడుపులో రగిలే మంటతో చెప్తున్న మాటలు. మీ వంశం సర్వనాశనం అయిపోతుంది. ఆ రోజు మా పెద్దమ్మ కోపం న్యాయం అనిపించింది. మా అమ్మకిచ్చిన మాట నెరవేర్చడం కోసం నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. కానీ అప్పటికే ఆవిడ సంధ్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కోసం వెతకని చోటు అంటూ లేదు. కొన్ని రోజుల తర్వాతే తెలిసింది ఆవిడ సంధ్యను అనాథాశ్రమంలో చేర్చి చనిపోయిందని. 2 రోజుల క్రితం 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 2 రోజ
ఖచ్చితంగా ఆవిడలో కోపం ద్వేషం సంధిలో ఉండే ఉంటాయి. అందుకే నేనెవరో కూడా తెలియకుండా తన్ని హాస్టల్లో చేర్పించాను. సహాయం చేసే తన అన్నయ్య అని తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని భయం. అందుకే నేనే తన స్పాన్సరర్ అని తెలియనివ్వకుండా చేశాను. సారీ సార్, నిజం తెలియక మీ మనసుకు కష్టం కలిగించాను. ఈ విషయం ఇంతకుముందు ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఐ ప్రామిస్ యూ, ఈ విషయం నేను కూడా ఎవరికి చెప్పను. ఎవరు అమ్మాయిని ఎందుకు కొడుతున్నావు? అది అడగడానికి నువ్వెవరు? దాన్ని కొట్టడానికి చంపడానికి నాకు హక్కు ఉంది. అది నా చెల్లెలు. నీకు ప్రేమించడానికి, నీతో ఆడిపాడడానికి నా చెల్లెలే కావాల్సి వచ్చిందా సూర్యప్రకాష్? నా ఇంట్లోనే నాకు శత్రువుని తయారు చేసి నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నావా? అక్కతో పగ, చెల్లెలితో ప్రేమ, నాటకాలు ఆడుతున్నావా? ఆపే, నీ నాటకాలు ఇంతటితో ఆపే. నీ ఆటలు ఇంకా సాగనివ్వను. ఎంత తెగించావే? వాడితో రాసుకు పుసుకు తిరగడానికి నీకు సిగ్గులేదు? తిరగడానికి ఇష్టం ఉండాలి కానీ సిగ్గెందుకు? నోర్మి, నిన్ను కాలేజీకి పంపించేది లెక్చర్స్ చెప్పింది నేర్చుకోమని కానీ మాకు లెక్చర్స్ ఇవ్వడానికి కాదు. ఏంటి ఏం చేసింది భవాని? ఈ ఇంట్లో ఎవరి పేరు చెప్తే అందరం పగతో రగిలిపోతామో వాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది. ఏంటి ఆ సూర్యప్రకాష్తోనా? మీకు అన్యాయం చేశాడంటున్న ఆ సూర్యప్రకాష్ నాకు పరిచయం అయిన ఎస్పీ ఒకరేనని నాకు ఇప్పుడే తెలిసింది. వాడికి నువ్వెవరో తెలుసుంటే ఈ పాటికి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుండేవాడు. లేదు డాడీ, ఆయన చాలా మంచివాడు. ఎవరికి అన్యాయం చేసే మనస్తత్వం కాదైంది. అంటే మేమే వాడికి అన్యాయం చేసామని ఉద్దేశమా? మరి కోర్టు ఎందుకు ఆయనకి న్యాయం చేసింది? అయిన వాళ్ళని తప్పు పడుతూ ఎవరినో వెనకేసుకొస్తున్నావంటే మీ మధ్య దూరం చాలా దగ్గరైందనమాట. అది వేరే చెప్పాలా? అంటే ఏముంది, ఇప్పటి వరకు ఎస్పీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను. ఇప్పుడు ఆ ఇష్టాన్ని మూడు ముళ్ళుగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఏం కూసావే? మేం ముక్కలుగా నరకాల్సిన వాడితో మూడు ముళ్ళు వేయించుకుంటానంటావా? అది అక్క ముందు చెప్తావా? రవీంద్ర ఆగు. నువ్వెలాంటి వాడిని ప్రేమించినా అతనితో నీ పెళ్లి జరుగుండేది. కానీ ఆ ఎస్పీతో మాత్రం నీ పెళ్లి ఎప్పటికీ జరగదు. అతన్ని మర్చిపోతాను. ఎస్పీని కాదు, మిమ్మల్ని. ఎంత బరి తెగించావు? నోరు మూసుకొని లోపల పడి. నువ్వేం బాధపడకక్క, దాన్ని ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నాకు కావాల్సింది దాన్ని దారిలోకి తీసుకురావడం కాదు, మన దారికి అడ్డొస్తున్న ఆ ఎస్పీకి దారి తెన్ను లేకుండా చేయడం. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను తిట్టి వెళ్తే అలా ఆలోచిస్తూ కూర్చుంటావేంటి? అసలు ఆవిడికి నీకు సంబంధం ఏంటి బావా? చూడు శ్రీ, అత్తయ్య మావయ్య నిన్ను ఇక్కడికి పంపించింది నిన్ను మార్చమని, నన్ను నిలదీయమని కాదు. హలో ఎస్పీ సార్, నన్ను మా వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను కాపాడండి. మంచి పని చేశారు. నువ్వు ఉండాల్సింది అక్కడే. రే, ఫోన్లో మాట్లాడింది బామలా ఉంది. తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో, నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో, చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే, ఫోన్లో భామరా. ఫోన్ లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం. పద అయితే పదా. బావా, దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. పో. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చేయలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గానే, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే, నాదేం పోయింది? అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది.